హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. ముందుగా ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక సాసోలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు, శనగబ్యాళ్ళు అవన్నీ ఒక స్పూన్ తీసుకొని పెట్టుకోండి బౌల్లో. అవి నూనెలో వేయించండి, బాగా బ్రౌనీస్ వచ్చేంత వరకు వేయించండి. ఇవి టేస్ట్ బాగుంటాయి చట్నీలో వేస్తే. ఇంకా వేగాక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఓ 5 మినిట్స్ చల్లార్చండి. ఇంకా కొత్తిమీర తగినంత, టమాటా 4-5 కట్ చేసి పెట్టుకొని, పచ్చిమిరపకాయలు 5-6. ఇంకా మనం ఏవైతే తీసుకున్నామో మళ్ళీ అదే పెనంలో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించండి. నూనె ఉంటే ఓకే, నూనె లేకుంటే కొంచెం నూనె వేసి వేయించండి. దాంట్లోనే మనం ఏదైతే పుదీనా ఒలిచి పెట్టుకున్నామో 2 కట్టలు, అది నేను వేస్తున్నాను. బాగా కడిగేసి వేస్తున్నాను. కొంచెం కాడలతో కూడా వేయండి, బాగుంటుంది. ఇంకా అలానే ఇంకా మనము అది బాగా వేగాక చూడండి, వేగుతుంది. ఇది ఒక 2-3 మినిట్స్కే మిరిపోతుంది మొత్తము. ఇంకా మనం ఏదైతే కొత్తిమీర తీసుకున్నామో అది కూడా వేయండి. చూడండి, ఆల్మోస్ట్ అంతా మిరిపోయింది. మూత పెట్టకపోయినా కూడా కొత్తిమీర వేయండి. అది కూడా వాష్ చేసుకొని పెట్టుకోండి, తెమ్మ లేకుండా. ఇంకా బాగా మిక్స్ చేయండి. కొత్తిమీర పుదీనా చట్నీ ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ అంతా వేగిపోయింది. కొంచెంసేపు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టండి. హైలో పెడితే మాడిపోతుంది. చూడండి, ఇలా వేయించండి. ఇంకా పక్కన బౌల్లో తీసుకోండి. వేగాక చల్లార్చండి అది కూడా. ఇంకా అదే ప్యాన్లో నూనె వేయండి, 1 టేబుల్ స్పూన్. మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటాలు 4-5, ఆ టమాటాలు వేయండి. ఇది అంత టమాటాలు కాదు, కొంచెం కచ్చి టమాటాలు. ఇలా చేస్తే బాగుంటుంది. ఒక 3-4 రెక్కలు చింతపండు, తగినంత చింతపండు వేయండి. ఇంకా తగినంత పసుపు, ఆనియన్స్ హాఫ్, అంటే ఎర్రగడ్డలో సగం కట్ చేసి వేయండి. మొత్తం వేసుకుని బాగుంటుంది. నేనైతే హాఫ్ వేసాను. ఇంకా మూత పెట్టేసేయండి. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత వేగిపోయింది. చూడండి, మూత తీసి చూడండి. ఇది కూడా కొంచెం సిమ్లో పెట్టండి, అంత హైలో కాకుండా మీడియంలో పెట్టండి. వేగిపోయాక ఇంకా మిక్సీ జార్ తీసుకోండి. మనం ఏవైతే చల్లార్చామో అవి దాంట్లో వేయండి. ఇంకా ఒకసారి 2-3 మినిట్స్ మిక్సీ పెట్టండి, మెత్తగా చేయండి. దాని తర్వాత టమాటాలు మనం ఏవైతే వేయించుకున్నామో అవన్నీ వేయండి దాంట్లో. అన్నీ చల్లార్చాలి. వేడి వేస్తే మిక్సీ పోతుంది, చట్నీ కూడా అంత బాగా కాదు. అంత వేడిది మిక్సీలో వేయకూడదు, చల్లార్చినాకనే మిక్సీలో వేయాలి. ఇంకా మనము తెల్లగడ్డలు ఓ 4-5 పొట్టు తీయకుండా వేసాను, చూడండి. ఇవన్నీ ఇంకా మనం పేస్ట్ చేసుకుందాము. తగినంత ఉప్పు వేయండి. ఉప్పు చూసుకొని వేయండి, అందుకని నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. అదే ఒకేసారి ఎక్కువ వేస్తే మనకు అందాజ తెలీదు. ఇంకా మనం చట్నీ రెడీ అయిపోతుంది. మిక్సీ జార్లో పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ చాలు, అంతే. ఇంకా ఎక్కువ మెత్తగా అయితే బాగుండదు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ చట్నీ చాలా బాగుంటుంది, ట్రై